కానున్నారు. మధ్యాహ్నం 3 గంటల అనంతరం నేతలతో చర్చించనున్నారు. మేనిఫెస్టోతో పాటు జిల్లాల పర్యటనపై కూడా నేతలతో చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం మేనిఫెస్టో ప్రకటన తేదీ, జిల్లాల పర్యటన షెడ్యూల్పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది. ఇవాళ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటల అనంతరం నేతలతో ఆయన చర్చించనున్నారు. మేనిఫెస్టోతో పాటు జిల్లాల పర్యటనపై కూడా నేతలతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం మేనిఫెస్టో ప్రకటన తేదీ, జిల్లాల పర్యటన షెడ్యూల్పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్గా జిల్లాల వారీగా నియోజకవర్గాల్లో పోటీకి సంబంధించి కూడా రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంపై ఉన్న పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్. చందు, 2024 ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హడావిడి కూడా వేగవంతం చేశారని చెప్పవచ్చు. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి కూడా 175 అసెంబ్లీకి అలాగే 25 పార్లమెంట్కి ఒకేసారి ఆయన ప్రకటించడం జరిగింది. దీని మీద కూడా పూర్తిగా కసరత్తు జరిగింది. 2 నెలల ముందే పూర్తిగా అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎంపిక అనంతరం కూడా మొన్న ఇడుపులపై వేదిక కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా దానితో పాటు మేనిఫెస్టో మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ మొన్న సిద్ధం సభల్లోనే మేనిఫెస్టో గురించి కూడా పూర్తిగా ప్రకటిస్తారు అనుకున్నప్పటికీ కూడా దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి వాళ్ళ కీలక మీటింగ్ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. పార్టీకి సంబంధించిన 9 మంది పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో అలాగే పార్టీ ముఖ్య నాయకులతో కూడా మధ్యాహ్నం 3 గంటలకి సీఎం క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ అయితే జరుగుతుందని చెప్పవచ్చు. పూర్తిగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి కావచ్చు, అలాగే మేనిఫెస్టోకి సంబంధించి కూడా సుదీర్ఘంగా కూడా దీని మీద కసరత్తు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అయితే ఇప్పటికే 2019లో ఏదైతే నవరత్న పథకాలు అమలు చేశారో ఆ అమలుతో పాటు మరికొన్ని కొత్త అంశాలను కూడా మేనిఫెస్టోలో ఉంచే విధంగా కూడా ఈ కసరత్తు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే 2024 ఎన్నికలకు సంబంధించి పార్టీకి ఏ విధంగా క్యాడర్ ముందుకు వెళ్ళాలి, అలాగే అభ్యర్థులకు సంబంధించి పర్యటనలతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుడిగాలి పర్యటనలు చేయనున్నారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ఒక రూట్ మ్యాప్ సిద్ధమవుతుంది. పూర్తిగా ఇక ఎన్నికల కోడ్ కూడా వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ అయితే రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దానికి సంబంధించి కూడా ఒక పార్టీ క్యాడర్కి సంబంధించి కూడా ఒక సూచనలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మేనిఫెస్టో మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. అటు ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని పథకాలు వాళ్ళు భవిష్యత్ గ్యారెంటీ, సూపర్ 6 అంటూ కూడా టీడీపీ అలాగే షణ్ముఖ వ్యూహంతో కూడా జనసేన కొన్ని మినీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. దానితో పాటు బీసీ డిక్లరేషన్ చేసి 10 అంశాలకు సంబంధించి కూడా బీసీలకే హామీలను అయితే అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈ 3 పార్టీలకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో కూడా రెడీ అవుతుంది. దానికి మించి ఉండే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో మీద ప్రధానంగా ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు. నవరత్న పథకాలు అమలుతో పాటు పూర్తి స్థాయిలో మరికొన్ని కొత్త అంశాలను కూడా చేర్చి 2024 ఎన్నికలకి సిద్ధం అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు డైరెక్ట్గా కావచ్చు, నాన్ డైరెక్ట్గా కావచ్చు 3 లక్షల కోట్ల వరకు కూడా ప్రజలకి బెనిఫిట్స్ ఇచ్చాము. దానిలో దృష్టిలో ఉంచుకొని హామీలు కూడా దాదాపు 90% పైగా కూడా హామీలు అమలు చేశామంటూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. అటు అమ్మఒడితో పాటు పెన్షన్ పెంపు కావచ్చు, అలాగే పక్కా గృహాలు కావచ్చు, అలాగే మహిళలకు సంబంధించి కొంత ఆసరా వంటి చేయూత ఆసరా వంటి పథకాలు కూడా ఇప్పటికీ నవరత్న పథకాల్లో పూర్తి స్థాయిలో అమలు చేశాము అనేసి కూడా ఇప్పటికే వైసీపీ చెప్తూ వస్తుంది. అయితే 2024 ఎన్నికలకు సంబంధించి
ఆ రైతులు, మహిళలు, యువకులు ఈ ముగ్గురిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ప్రధానంగా అయితే మేనిఫెస్టో రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా సిద్ధం సభల్లో ప్రకటించకపోయినా 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నికల ప్రచార సభలో మేనిఫెస్టో ప్రకటిస్తారా, లేకపోతే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పార్టీ ఆఫీస్లోనే మేనిఫెస్టో ప్రకటించిన అనంతరం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ఉంటాయంటూ కూడా సమాచారం తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకే ఒక కీలక మీటింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అటు ఎన్డీఏ కూటమి కంటే ముందే వైసీపీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఇప్పటికే అభ్యర్థులు మిగతా పార్టీల కంటే కూడా కొంత సీఎం జగన్మోహన్ రెడ్డి మొదట అడుగేశారని చెప్పుకోవచ్చు. అభ్యర్థుల విషయంలో కూడా ముందుగానే ఆయన అందరినీ రిలీజ్ చేశారు. పార్లమెంటు కూడా ఒకేసారి ప్రకటించారు. ఇంకా మేనిఫెస్టో కూడా మిగతా పార్టీల కంటే ముందే మేనిఫెస్టోని ప్రకటించి పూర్తి స్థాయిలో ఎన్నికలకైతే రెడీ అవుతున్నారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో 1-2 రోజుల్లో దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాని అనంతరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేయడానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు. చందు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.